నా పేరు తోబేషుబే. మాది క్రోసూరు మండలం, ఆంధ్రప్రదేశ్. మేము 15 సంవత్సరాలకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత చిన్నగా పొలం పనులు అంటే వెళ్ళి నేర్చుకొని ఒక 5-6 సంవత్సరాలు అట్లా కంటిన్యూ చేశాను. ఇంకా తర్వాత పిల్లలకి ఖర్చులకి కూడా మేము చేసే పని సరిపోలేదా, ఇంకొంచెం ముందుకెళ్ళాలని ఇద్దరం మాట్లాడుకొని, అంటే ఆయన 2 సంవత్సరాలు ట్రై చేశాడు, కుదరలేదు. పని వాళ్ళ చేత మాట్లాడటం అది. ఇట్లా కాదు, నేను మాట్లాడతాను, నా వెనక ఉండంటే సరే అన్నాడు. అట్లా ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వచ్చేసాము. తర్వాత పాపకు 10 సంవత్సరాలప్పుడు నర్సరీ నేల మీద పోయటం స్టార్ట్ చేసాము. మిర్చి అక్కడ ఒక అడుగు సక్సెస్ అయ్యాము. ఇలా కూడా కాదు, ఇంకా కూడా ఏదైనా సక్సెస్ చేయాలన్న ఒక ఉద్దేశంతో నర్సరీ స్టార్ట్ చేసాము. నర్సరీలో ఆటుపోట్లు చాలా ఉన్నాయి, అన్నీ పడ్డాము. పెట్టిన సంవత్సరమే లాస్ వచ్చింది, అయినా కూడా అది కూడా తట్టుకున్నాము. మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అదే ముందుకెళ్ళాలనే కాన్సెప్ట్తో మొదలుపెట్టి వెనక్కి బిక్కోకుండా అక్కడే ఉన్నాను. వాటరు చాలా, మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ వాటర్ ప్రాబ్లం కానీ చాలా ఫేస్ చేసాము. వీటన్నిటినీ దాటుకుంటూ ఒక పొలం పని, మిరపతోటలు వేస్తాము, పత్తి, వరి, మిగతా అన్నీ కూడా వేసుకుంటూ వచ్చి ఒక్కొక్కటి పెంచుకుంటూ కొంచెం ఎట్లా ముందుకు రాగలిగారు. పిల్లలు చదువులు అయిపోయినాయి, పిల్లలు ఫారెన్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం, నర్సరీని పెంచుకుంటూ ఒక్కొక్క అడుగు వేస్తూ. ఇవాళ ఉన్న వాళ్ళల్లో నెంబర్ 1 లేదో నాకు తెలియదు, కానీ నాకు నేను నెంబర్ 1. ఇలా అంటే మనం అది వెనక్కి తీసుకెళ్ళగలము. చాలా కష్టాలు, నష్టాలు, మాటలు చాలా పడ్డాము. ఆడపిల్ల ముందుకు రావడం ఏంటి, అసలు ఆడపిల్ల ఇది చేయగలరా, ఈ మగాళ్ళవి మనం చేయలేకపోతున్నాం, ఆడపిల్ల ఇలా చేయడం ఏంటి అనేది ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడారు. నాకు ఆడపిల్ల అనేది ఎక్కడ భయమే లేదు. మగాళ్ళ కంటే ఎక్కువగా వర్క్ చేసి, మగాళ్ళన్నా 9ంటికి ఇంటికి వెళ్ళేవాళ్ళేమో, ఒక్కొక్కసారి రైతు రిక్వెస్ట్ మీద 12-1 గంట అయినా ఇక్కడే మొత్తం వ్యవసాయ రూపంలో నారు కానీ ఏదైనా 12 వరకు తనని తోడు పెట్టుకొని, పని వాళ్ళని పెట్టుకొని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాము. నాకు తెలిసి ఇప్పటి వరకు నేను పడ్డ కష్టం నాకు ఫలితాన్ని ఇచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా ఇంకొకటి, ఎవరైనా పక్కన వాళ్ళు అన్నారు అని మనం చేసే పని ఎప్పుడూ ఆపుకోకూడదు. మ్యాక్సిమం మనకి మనము ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అందులోనే మన సక్సెస్ ఉంది. ఆడపిల్ల సక్సెస్ అల్లా ఒకళ్ళు అన్నారు అనేది ఎనికి బిక్కోకుండా ఉంటే మన దానికి సక్సెస్ వస్తుందేమో అని నా ఆలోచన. మేము పొలాలు వేసామండి, మందుల ప్రాబ్లము, కొన్ని తెగుళ్ళ ప్రాబ్లము, ఇవన్నీ కూడా చాలా ఒడిదుడుకుల మధ్య. కనీసం నా పిల్లలకి ఒకప్పుడు చిన్న ఏజ్లో ఫీజులు కట్టుకోవడానికి కూడా కొన్ని నెలలు పట్టేది మాకు. ఆ నెలల నుంచి ఆయన వల్ల కావడం లేదు. మాకు ఇంట్లో మామూలుగా మార్నింగ్ 3కి లెగుస్తామండి. గేదెలు ఉంటాయి, వాటి పాలు తీయటం, ఈయన వచ్చేసి పని వాటికి నీళ్లు పెట్టడం అవి చేసేవాళ్ళు. పనివాళ్ళు వచ్చి ఎప్పుడు ఇంటి దాకా రానివ్వలేదు, నర్సరీ దాకా ఆగిపోయేవాళ్ళు, పొలంలోకి వచ్చేవాళ్ళు. ఒక 10 ఎకరాల పొలం వేస్తాము, మిరప 2.5-3 ఎకరాలు వేస్తాము, పత్తి ఒక 4 ఎకరాలు వేస్తాము, వరి మేము తినటానికి మోయినే పండిస్తాము, ఎందుకంటే దానివల్ల ఉపయోగం. ఇలా కంటిన్యూగా పొద్దున్న మొదలుకుంటే సాయంత్రం మళ్ళీ 8-9 అయ్యేంత వరకు మా వర్క్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఇక తర్వాత పిల్లలిద్దరిని హాస్టల్లో వేసాము. 2 కాలేజీ, పాప విజయవాడ, బాబు వచ్చి గుంటూరు. వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం కూడా మేము కష్టపడ్డ పొలం పని, రైతు వారి చేసుకుంటూ వస్తున్నాం. వీటిలో మధ్యలో కొన్ని చాలా ఫేస్ చేస్తాము, నష్టాలు. తర్వాత నా ఒపీనియన్లు బట్టి నేను ఒక 30 లక్షలు పెట్టి పొట్టేళ్ళ ఫారం స్టార్ట్ చేశాను. అది తీవ్రంగా కరోనాలో బాగా మ్యాక్సిమం సగానికి సగం లాస్ వచ్చేసింది. ఆ లాస్ వచ్చినప్పుడు కూడా చాలా ఇంట్లో టార్చరు, బయట చాలా అనుభవించాము. కానీ అలా కూడా ఇంట్లో కూడా నచ్చజెప్పుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం ఏదైనా చేద్దామని రైతువారీగా మిరపతోటలు వేయటం మొదలుపెట్టాను. నాకు ఎందుకో వాటిల్లో కొంచెం సక్సెస్ అనిపించింది. తర్వాత కంటిన్యూగా బంతి తోటలు వేయటం స్టార్ట్ చేశాను. ఒక 7 వేసి ఒక 7 వేయకుండా బంతి, టమాటా, ఈ రెండిటి వల్ల నేను చాలా మ్యాక్సిమం నా పిల్లలు చదువుకున్నారు అంటే అచ్చం ఇదే కాకుండా, నర్సరీయే కాకుండా ఇలా చిన్నవి
అంటే రైతు ఎన్ని పనులైతే చేయగలడో మన చుట్టూ 4 రకాల పనులు స్టార్ట్ చేసుకోగలడో ఇట్లా రైతు చుట్టూ కూడా 4 పనులు ఉంటాం, ఖాళీ లేకుండా పని చేయటం. వీటి వల్ల కూడా దాంట్లో ఒక 10 రూపాయలు, దాంట్లో 10 రూపాయలు వస్తే వాటిని సేవ్ చేసుకుంటూ నేను సంపాదించుకున్న ఆస్తి ఎలా నా పిల్లల్ని చదివించుకున్నాను, ఫారెన్ పంపించాను, పాపకు ప్యారేజ్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడున్న నర్సరీ ఫీల్డ్లో వచ్చేసి పొలంలో మిగిలినవి, నర్సరీలో మిగిలినవి మేమనేది ఒకళ్ళకి ఆశించకుండా ఎక్సలెంట్గా బతుకుతున్నాము అనేది నా ఉద్దేశం. ఒకళ్ళ అంటే ఎదుటి వాళ్ళు మనల్ని 1,00,000 అనుకోవచ్చు, మనకి మనం సాటిస్ఫైగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. ముందు మనని ఒక ఆడపిల్ల వాళ్ళు అన్నారని నేను ఎక్కిపిక్కోకుండా ఆ అమ్మాయిని ఆ అమ్మాయే కొంచెం ధైర్యం చేసుకోగలిగితే మ్యాక్సిమం ఆడపిల్ల ముందుకెళ్ళి చూపించింది. ఇప్పుడున్న జనరేషన్లో ఆడపిల్లలే బాగా చదువుతున్నారు. మా పాప బీటెక్ చదివింది, ఫుడ్ టెక్నాలజీ, ఇవాళ ఫారెన్లో జాబ్ చేస్తుంది. ఇట్లా నేను నా పిల్లలకి చెప్పుకునేది కూడా అదే. మనం పడ్డ కష్టం మన పిల్లలకి చెప్పుకుంటూ పోతే వాళ్ళు కూడా కష్టానికి అలవాటు పడిపోతారు. అంటే మేము అమ్మ ఇస్తుంది డబ్బులు మేము కొనుక్కొని తిన్నాం అనుకోకుండా మ్యాక్సిమం మా అమ్మ ఇంత కష్టపడింది కాబట్టి మేము ఇవాళ ఒక రేంజ్లో ఉన్నాము అనేది పిల్లలకు కూడా మనం నేర్పించుకుంటూ వచ్చాను. పిల్లలు కూడా ఇవాళ ఒక రేంజ్లో ఉన్నారు. పిల్లల నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఎక్కడికి వెళ్దామన్నా ఇక్కడికి వెళ్దాము అంటే నా ఇంటికి పడి వచ్చి చేయబట్టే ఇంత దాకా వచ్చాం. తన సపోర్ట్ కూడా లేనిది మ్యాక్సిమం ఇంత ముందుకు కూడా రాగలిగేదాన్ని కాదేమో, కానీ సపోర్ట్ వెనక ఉంటుంది. కాకపోతే ముందుకు వచ్చి నడిచేది మాత్రం నేనే. ఇది చెయ్యాలి అనుకుంటే అది చేసేస్తా. అది వీటిల్లో కూడా ఒక లక్షల్లో పోగొట్టుకున్నది కూడా ఉంది. నేను మళ్ళీ అదే లక్షలు నేనే కష్టపడి రికవరీ చేసుకున్నది కూడా ఉంది. కొన్ని మ్యాక్సిమం ఒక పొట్టేళ్ల ఫారంలో నేను పోగొట్టుకున్న క్యాష్ 20 లక్షలు. నేను ఒక సంవత్సరానికి ఇన్ని పైర్లు, గేదెలు నా చుట్టూ అన్నిటినీ పెట్టుకొని నేను మొత్తం కూడా ఆ 20 లక్షల్ని ఒక్క సంవత్సరంలోనే ఓకే అండి. ఇవాళ ఇంత చేసి కూడా ఒకళ్ళ చేత మనం పడాల్సిన ఆడపిల్ల ఏముందిలే అనేది ఉన్నదండి. అది ఒక్కటి లేకుండా ఉంటే బాగుంటుంది మ్యాక్సిమం. అంటే అరే మనకంటే ఆడపిల్ల బాగా చేస్తుంది అనేది ఇప్పుడు కూడా అనలేకపోతున్నాడు ఎదుటి మనిషి. తను అన్న కానీ, తమ్ముడు కానీ, భర్త కానీ, మన వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అరే ఆడపిల్ల ఇవాళ ఇలా చేస్తుంది, ఇలా డెవలప్ అయింది అనే విషయం అనలేకపోతున్నారు. దీన్ని రైతువారీగా కాకపోయినా కొంతమందన్నా గుర్తిస్తే ఆడపిల్లకి ఇంకొద్దిగా సపోర్ట్గా, ధైర్యంగా ముందుకెళ్ళడానికి, ఇంకొక 4 ఆడపిల్లలు బయటికి రావడానికి చాలా బాగుంటుందని నా ఉద్దేశం.